వ్యాస మహర్షి గణేశుని సహాయంతో మహాభారతం రచిస్తూ ఉండగా ఉగ్ర శ్రవసుడు అంటే సౌతి మునుల సభలో కథ కొనసాగించారు. ఇప్పుడు వినండి మహర్షులారా, కురువంశంలో వంశ పునరుద్ధరణ ఎలా జరిగిందో అని. హస్తినాపురానికి రాజైన శంతను మహారాజు ధర్మ స్వభావుడు, కరుణామయుడు. ఒకరోజు గంగానది తీరంలో గంగాదేవిని చూసెను. ఆమె దివ్య కాంతి సౌమ్యత చూసి మనస్సు మంత్రముగ్ధమయ్యింది. శంతను ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి ఒక షరతు గంగా చెప్పింది. నేను చేసే పని గురించి నీవు ఎప్పుడూ ప్రశ్నించకూడదు అని. శంతను అంగీకరించారు. వారిద్దరికి 8 మంది కుమారులు పుట్టారు. కాని గంగా పుట్టిన ప్రతి బిడ్డను నదిలో కలిపివేసెను. శంతను ఆగమాగమయ్యారు. 8వ పిల్లవాడి దగ్గర ఆపెను. అప్పుడు గంగాదేవి తన దివ్య రూపం చూపించి చెప్పింది, ఈ కుమారుడు దేవవ్రతుడు, ఇతడే భవిష్యత్తులో భీష్ముడు అవుతాడు అని చెప్పి గంగాదేవి గంగలో అంతర్ధానమయ్యింది. భీష్ముడు ధర్మబలంతో ప్రతిజ్ఞతో ప్రసిద్ధుడయ్యాడు. తరువాత శంతను సత్యవతిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఇద్దరూ యవ్వనంలోనే మరణించడంతో కురువంశం అంతరించిపోతుందనే భయం వచ్చింది. సత్యవతి ఆవేదనతో తన గూఢ సత్యాన్ని వెల్లడించింది. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన తపోనిధి వేదవ్యాస మహర్షి అని చెప్పి వ్యాసుణ్ణి పిలిచింది. వ్యాసుడు గౌరవంగా తల్లి ముందు నిలబడ్ను. సత్యవతి కన్నీటితో తన మనసు చెప్పింది. నా వంశం నిలవాలి వ్యాస, ఈ రాజ్యానికి వారసులు కావాలి. వ్యాసుడు సమాధానంగా ఇలా అన్నారు, తల్లి, నీ వంశం నిలుస్తుంది. దివ్య శక్తితో రాణుల ద్వారా సంతానం పుడుతుంది. అలా వ్యాస మహర్షి తపస్సు శక్తితో విచిత్ర వీర్యుడి రాణులైన అంబిక, అంబాలిక మరియు ఒక ద్వాసి ద్వారా 3 కుమారులు పుట్టారు. వారిలో మొదటివాడు ధృతరాష్ట్రుడు. ఇతను కంటి చూపు లేనివాడు, శక్తివంతుడు. 2వ వాడు పాండు. ఇతను న్యాయబద్ధుడు, వీరుడు. 3వ వారు విదురుడు. ఇతను జ్ఞానవంతుడు, ధర్మ సారస్వతుడు. ఈ 3తో మళ్లీ కురువంశం పునరుద్ధరించబడుతుంది. సత్యవతి హృదయం ఆనందంతో నిండిపోయింది. వంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది అని. దేవతలు సాక్షిగా ఆ వంశం మహిమగా నిలిచింది. వ్యాసుడు దివ్యంగా నమస్కరించి ఇదే మహాభారతానికి ఆరంభ వంశ పరంపర అని చెప్పి తన తపస్సులోకి వెళ్లిపోయారు. ఇలా కురువంశ పునరుద్ధరణ మహాభారతంలో ప్రధాన మలుపుగా నిలిచింది.